వాడి బొమ్మలు అవి కూడా ఎక్కడ ఏ డెస్క్ నుంచి తీస్తే ఆ అందులో బొమ్మలు కూడా దాచేస్తుందంట కదా ఇవ్వకుండా. అవును కొన్ని దాచేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా ఏదైనా చేయాల్సి వస్తుంది, ఓకే సో అప్పుడు సర్ప్రైజింగ్ అయాన్స్ నీకోసం ఇది అని చెప్తాను అనమాట. ఇప్పుడు బర్త్డేస్ అవి మనం ఇప్పుడు యాక్చువల్గా అయితే 5 years వరకు చేద్దాం అనుకున్నా, సో నెక్స్ట్ 6th year నుంచి అలాగే అందరినీ పిలిచి పార్టీస్ ఉండవు అనమాట. సో 5th year వరకు కూడా వాడికి ఎవరో ఒకరు ఏదో ఒక టాయ్ తీసుకొస్తారు, ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు మనకున్న దాన్ని బట్టి. సో అన్ని నేను పైన పెట్టేస్తా, అన్ని ఇంటి నిండా పెట్టకుండా. ఎప్పుడైనా వాడికి సండేస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, అది చూసి ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు తీసిస్తాను అనమాట, అన్ని దాచేస్తా. ఓకే. సో ఎప్పుడైనా అయాన్స్ దగ్గర ఏదైనా చేసినప్పుడు షాక్ అయ్యి అంటే మీరు 2 రోజుల వరకు మాట్లాడుకున్న ఏదన్నా ఉందా? ఏం లేదు. లేదు. అండ్ ఇంకొకటి అయాన్స్ ముందు అసలు మేము సపోజ్ ఏదైనా ఉన్నా సరే అసలు మాట్లాడడం, జస్ట్ ఫోన్ లో మాట్లాడతాం కానీ అంతా ఓపెన్ గా అసలు గట్టిగా మాట్లాడడం. ఎందుకంటే పిల్లలకి తెలిసే ఏజ్ కదా. అండ్ ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి, ఫినాన్షియల్ మ్యాటర్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ, సపోజ్ ఎవరి గురించి అయినా మాట్లాడే డిస్కషన్స్ కానీ ఏవి మేము ఇప్పటి వరకు అయాన్స్ ముందు అసలు మాట్లాడడం. ఓకే. సో ఎందుకంటే ఎదిగే స్టేజ్ కాబట్టి, సో ఇప్పుడు పిల్లల ముందు ఏది చేసినా గొడవపడ్డా బూతులు తిట్టినా అవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. కన్ఫర్మ్ 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈజీగా వచ్చేస్తాయి ఆ మాటలు మొత్తం. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలకి ఫస్ట్ బూతులే వస్తాయి, ఎందుకంటే బయట నేర్చుకున్నవి వీళ్ళు అనడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి. సో అట్లా అది అయిపోతూ ఉంటారు.